ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఈ తీర్మానం ప్రకారంగా రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 5లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కి సవరణ చేసి అందులో సెక్షన్ 5లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎట్ అమరావతి అని మార్చబోతున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఒరిగేదేంటి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి పునర్విభజన చట్టంలో పొందుపరిస్తే ఇక భవిష్యత్తులో రాజధాని మార్చడానికి ఉండదు అని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. 2014లో చేసిన చట్టాన్ని ఇప్పుడు 2026లో మారుస్తున్నప్పుడు ఆ తర్వాత ఆ చట్టంలో మార్పులు రాకుండా ఉండేందుకు ఎంత మేరకు అవకాశం ఉంటుంది, చట్టంలో మార్పులు తీసుకురావడానికి వీలు లేకుండా ఎలా వ్యవహారం ఉంటుంది, రాజధాని విషయం రాష్ట్రాల పరిధిలో అంశంగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో తెలియజేసిన తర్వాత ఇక రాజధాని అంశాన్ని భవిష్యత్తులో ప్రభుత్వం మారితే ఇక మార్చడానికి వీలు లేకుండా ఎలా చేయగలుగుతారు? ఇవన్నీ ప్రశ్నలు. అయితే చట్టం మారుతుందా లేదా అవన్నీ భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అది జరిగేనా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5లో మార్పులు చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ అదే పునర్విభజన చట్టం సెక్షన్ 94 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగర నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి తోడ్పడాల్సి ఉంది. ఇది కూడా పునర్విభజన చట్టంలోనే ఉంది. సెక్షన్ 5లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ళు ఉంటుందని, ఆలోగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాజధాని నగరం నిర్మాణం చేస్తామని పేర్కొన్న చోట ఆ ప్రత్యేక రాజధానిగా అమరావతిని ప్రస్తావించబోతున్నారు. మరి సెక్షన్ 94లో రాజధాని నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అని పేర్కొన్నప్పుడు ఆ సెక్షన్ గురించి ఇంత సుదీర్ఘ ప్రసంగాల్లో ఇంత పెద్ద స్థాయిలో కూటమి నేతలంతా ఉపన్యాసాలు ఇచ్చిన తరుణంలో ఆ సెక్షన్ ఎందుకు మర్చిపోయినట్టు? సెక్షన్ 5 గుర్తున్న చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సెక్షన్ 94 ఎందుకు గుర్తు రాలేదన్నట్టు? కేంద్ర ప్రభుత్వం రాజధానిగా అమరావతిని గుర్తించడం సరిపెడితే అయిపోయినట్టేనా? మరి అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి రావాలి? నిధులు ఇవ్వాల్సిన కేంద్రం 94 సెక్షన్ ప్రకారంగా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? కేంద్రం నిధులు ఇవ్వకపోతే అడగడానికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఎందుకు మనసొప్పలేదు? కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రంలో రాజధాని నగర నిర్మాణం ఎలా సాధ్యం? నిధులు లేకుండా రాజధాని నిర్మించే వెసులుబాటు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, అసలే అప్పుల ఊబుల్లో కూరుకుపోతున్నప్పుడు ఇక రాజధానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడకపోతే ఇక రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరుతున్నట్టు? రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చకుండా రాజధాని నగర నిర్మాణ బాధ్యత పూర్తయిపోయింది అని ఆంధ్రప్రదేశ్ తేల్చేయడం ద్వారా కేంద్రానికి మేలు చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా రాజధాని నగర నిర్మాణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చేసిన తీర్మానం కారణంగా ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతి బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పించుకునే అవకాశం దక్కేసింది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీరిపోయినట్టుగా అయిపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి రాజధాని నగర నిర్మాణ బాధ్యత ఏ కోసానా లేనట్టుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి తేల్చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి అత్యంత తీరని నష్టం జరగబోతుంది. ఇప్పటికే అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు 47,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిన ఆ నిధులు అమరావతిలో కనీసంగా పావు వంతైనా పూర్తయ్యేదానికి దోహదపడేనా అంటే ప్రశ్నార్థకం. అమరావతి నగరం ఒక రూపు దాల్చాలంటే కనీసంగా 2 లక్షల కోట్ల రూపాయలైనా అవసరం పడేలా కనిపిస్తుంది. 1,00,000 కోట్లైనా పెడితే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతంలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నిధులు ఉండవు. మరి ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీరిపోయినట్టుగా కేవలం పునర్విభజన చట్టం సెక్షన్ 5లో మార్పులు తీసుకొచ్చి కేంద్రం చేతులు దులిపేసుకుంటే ఇక రాజధాని నగర నిర్మాణ బాధ్యత ఎవరు నెత్తిన పడుతున్నట్టు, ఎలా పూర్తి అవుతున్నట్టు, ఎవరు పూర్తి చేయగలరన్నట్టు
ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలుగా మారబోతున్నాయి. అమరావతి నుంచి మోదీ సర్కారు పూర్తిగా చేతులు దులుపుకోవడం తగ్గట్టుగా చంద్రబాబు దోహదపడినట్టుగా, తోడ్పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రజల మీద మరింత భారాన్ని నెట్టేయడానికి తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా భవిష్యత్తులో రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రజల మీద భారీగా భారం వడ్డించక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. మొత్తంగా అమరావతి కోసం అసెంబ్లీలో ప్రత్యేక సెషన్ పేరుతో కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేస్తుందా అనే అనుమానం బలపడుతోంది.